ఏపీలో సమర శంఖాన్ని పూరించింది విపక్ష కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చాక తొలిసారిగా చిలకలూరుపేట వేదికగా నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వికసిత్ ఏపీ వికసిత్ భారత్ తమ లక్ష్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో 25కు 25 ఎంపీ సీట్లు గెలవాలని, అలాగే ఎన్డీఏకి 400 పైగా సీట్లు రావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. अब पूरा देश कह रहा है 4 जून को 400 पार, विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार, नालगो वंदलो दाटाली వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ రాష్ట్రంలో రెండు వేరువేరుగా కాదని, ఈ రెండు నాణానికి బొమ్మ బొరుసు లాంటివి అన్నది ప్రధాని మోదీ చేసినటువంటి తీవ్రమైన ఆరోపణ. ఈ రెండు పార్టీలు కలిసే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఓట్లని చీల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ వైపు మళ్లించడం ద్వారా ఎన్డీఏ ఓట్లని చీల్చాలి అన్నది రెండు పార్టీలు నాయకత్వం వహిస్తున్నటువంటి కుటుంబ సభ్యుల కుట్ర అన్నది ప్రధాని మోదీ ఆరోపణ. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని ధీమాగా చెప్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. యుద్ధంలో ధర్మానిదే విజయం అన్నారు. పొత్తుదే ఖచ్చితంగా గెలుపని, కూటమి పీఠంని సొంతం చేసుకోబోతోంది అన్నది పవన్ చేస్తున్నటువంటి ప్రకటన. గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. మరోవైపు అసలు ఈ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రం నిలబడాలంటే ప్రజలు గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. అందుకోసమే ఈ పొత్తు పెట్టుకున్నామన్నది చంద్రబాబు చెబుతున్నటువంటి మాట. జనం ఇప్పుడు సంకల్పం తీసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది అని చంద్రబాబు చెప్తూనే, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకి 400 పైగా సీట్లు రావాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నది చంద్రబాబు చెబుతున్నటువంటి మాట. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్లో 25కు